నీకు దేశభక్తి లేకపోతే లేకపోని నువ్వు కాశ్మీర్ సంఘటనని ఎంజాయ్ చేస్తానంటే మాత్రం మనిషివి కాదు, కుక్కని కొట్టినట్టు కొట్టాలి. దాంట్లో రాజకీయాలు ఎతికావంటే మాత్రం పందిరి కొట్టినట్టు కొట్టాలి. ప్రస్తుతం నేర్చుకోవాల్సినటువంటి కల్చర్ అది. ఎందుకంటే ఉగ్రవాదులు పక్కన అక్కడ వెతికి వెంటాడి చంపితే ఫ్యాంటులు ఎప్పదీసి వాళ్ళు సుంతి చేయించుకున్నారు, లేదో చేయించుకోకపోతే వాళ్ళు హిందువులు, చేయించుకుంటే ముస్లింలు అని చెప్పి తీసి పక్కకి తీసిపెట్టి చంపితే, అంత అరాచకం జరిగితే ఈ మహానుభావుడు తెలుగువాడే పెట్టుకొచ్చినటువంటి పోస్ట్ చూడండి, ఎట్లాంటి స్థితికి మనం దిగజారుతున్నామో అనడానికి సాక్ష్యం. ఇతడు ఇన్వాల్వ్ అయితే నాకు అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఎన్నో శవాల మీద నడిచి వచ్చినవాడు, మత రక్తాన్ని రుచిమరిగినవాడు, అవసరం కోసం అధికారం కోసం ఏదైనా చేస్తాడు. దేశంలో భయంకరమైన హింస హత్యలు జరుగుతున్నా ఎప్పుడూ స్పందన ఉండదు, కానీ ఇటువంటి సందర్భంలో మాత్రం వెంటనే మాట్లాడతాడు. మెజార్టీ హిందువులను అభద్రతా భావంలోకి నెట్టే విధానం, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలి, అందులో సందేహం లేదు, కానీ ఇలా సెలెక్టివ్ రియాక్షన్తో కాదు. కశ్మీర్ అనగానే దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది అనే వీక్నెస్ ఈయనకి తెలుసు. కశ్మీర్లో ఉగ్రవాదం 370 ఆర్టికల్ రద్దుతో పోలేదు. ఇది కేంద్రపాలిత ప్రాంతం, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ప్రభుత్వం బాధ్యత వహించాలని ఒక్క బత్తాయినా అన్నాడు. ఈయన మరి మనిషో లేకపోతే పశువో, లేకపోతే కనుక గత జన్మలో పందిగా పుట్టి ఆ పంది ఈ జన్మలో కూడా ఇట్లా తయారైందో తెలియలే. ఎందుకంటే దేశంలో దేని మీద స్పందించలేదు, మణిపూర్ మీద స్పందించలేదు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మరి ఏ పార్టీలకు పుట్టారో, లేకపోతే కనుక వీళ్ళు ఇక ఆజన్మంగా ఈ బుద్ధితోనే పుట్టుంటారో తెలియదు. ఇంకోటి, కాశ్మీర్లో నరమేధానికి సంబంధించినటువంటి దానికి వెంటాడి వేటాడు అని చెప్పు, లేదా ఈ టైంలో నోరు మూసుకుని కూర్చో, ఈ టైంలో అయినా మూసుకుని కూర్చో. వీడప్పుడు మోడీని గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కాశ్మీర్లో జరిగినటువంటి దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? అబ్బే ఇదంతా రొటీన్ అండి అని చెప్పి వదిలేయాలా? వెంటాడి వేటాడాల్సినటువంటి సందర్భం. దేశంలో శాంతి భద్రతల సమస్యలు జరిగితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, అదే సందర్భంలో ఉగ్రవాదులు జరిగినప్పుడు దేశం మొత్తం యావత్తు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి. పోనీ పశ్చిమ బెంగాల్ గురించి ఈయన ఏమైనా మాట్లాడా? ఏమో నాకు తెలియదు. బట్ ఇట్లాంటి దరిద్రులు మన మధ్యలోనే ఉండటం అన్నటువంటిదే అతిపెద్ద ప్రమాదకరం.